హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్నారంటే ఛానల్ నేమ్ మీద మీకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పుకునేంత కంటెంట్ కూడా నేను ఇంకా చేయలేదు. సో ఒక చిన్న బ్రీఫింగ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో అప్లోడెడ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఈ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసేసరికి నా ఏజ్ వచ్చేసరికి 23 years అయింది. ఈ 23 yearsలో చాలా ఎక్స్పీరియన్సెస్ అనేది నా లైఫ్లో జరిగాయి. అందులో ఒక చిన్న ఎక్స్పీరియన్సెసే ఈ కాశీ ట్రిప్. ఆ కాశీకి ఎలా వెళ్ళానో, ఏం చేశాను అనేది ఈ పూర్తి వీడియోలో చూసేద్దాం. మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా కాశీ వెళ్ళాలంటే ఈ వీడియోలో ఎంతో కొంత యూజ్ అవుతుంది. కానీ మీరెవరో అయితే నాలా కాశీ వెళ్ళలేరు. ఎందుకంటే ఈ ఏజ్ వచ్చేసరికి మనం ఏదో ఒక జాబ్లో సెటిల్ అయ్యి ఉంటాం. ఆ జాబ్ చేసేటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాం. ఏంటి ఈ జాబ్ అని చాలాసార్లు అనుకుంటాం. ఈ జాబ్ వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని ఒక థాటే ఈ కాశీ యాత్ర. చూద్దాం రండి. ఎలా వెళ్ళానో చెప్తా. తెలుసుకోవాలంటే వీడియో చూస్తున్నారుగా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్ కాశీ ట్రిప్. ఐ స్టార్టెడ్ ఎ జర్నీ ఫ్రమ్ చెన్నై టు వారణాసి. అరౌండ్ 2 nights అండ్ 1 day. ఆల్మోస్ట్ 36 hours జర్నీ. కొంచెం అమౌంట్, ఏటీఎం కార్డ్, నో వాలెట్, వితౌట్ ఎనీ ఇంటిమేషన్ టు ఎనీ వన్ ఇన్ మై లైఫ్. ఛార్జర్ కూడా తీసుకొని వెళ్ళాల కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసా. ఎందుకంటే కొత్త ప్లేస్ కదా, మనకు అక్కడ ప్లేసెస్ తెలియదు కాబట్టి అట్లీస్ట్ గూగుల్ హెల్ప్ అయినా తీసుకుందామని చెప్పి ఛార్జర్ సేవ్ చేయడానికి కోసం మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాను. ఎలానో ఒకలాగా 36 hours తర్వాత వారణాసి అయితే రీచ్ అయ్యా. అక్కడ నుంచి కాశీ విశ్వనాథ్ టెంపుల్ త్రూ 150 rupees వెళ్ళాం. అక్కడ వెళ్ళాక గంగా స్నానం చేశాక అక్కడ నుంచి ఎవరూ తెలియదు. నెక్స్ట్ ఏం చేయాలో తెలుసు. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు మొత్తం. అంటే వాడు ఇంతవరకు కాశీ విజిట్ చేయలేదు కానీ కాశీలో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని ప్రతిదీ తెలుసు. అలా వాడి హెల్ప్ తీసుకొని నేను కాశీని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కన్నా ముందే మనం కాల్భైరవ్ టెంపుల్ని దర్శించుకోవాలి. 3 most important Bhairavs of Kashi, guarding and protecting Kashi from all the sides and Kashi Vishwanath. There are 64 Bhairavs corresponding with 64 yoginis. That means Shiv and Shakti sadhanas should be done together. When we enter the Kashi, first thing that you have to do is pray to the most ferocious form of Bhairav, that is Kal Bhairav. Take his permission, then only your yatra and parikrama will happen. And while you leaving the Kashi, take him blessings and leave. It is called Kal Bhairav, who will protect you and give you the strength within and outside of yourself. After the Kal Bhairav darshan, I visited the Kashi Vishwanath temple. Kashi Vishwanath temple is one of the 12 Jyotirlingas, a temple dedicated to Lord Shiva, also known as Vishwanath or Vishveshwara, means the ruler of universe. మోక్షానికి పుట్టినిల్లు అంటే వరల్డ్స్ స్పిరిచువల్ టెంపుల్. ఇండియాలోని అతి ప్రాచీనమైన ప్లేసే వారణాసి. పవిత్ర గంగానది ఒడ్డున నెలకొన్నదే కాశీ విశ్వనాథుడు రూపం. కాశీ విశ్వనాథుడు దర్శనం అయిన తర్వాత విశాలాక్షి అమ్మవారిని దర్శించుకున్నాం. అష్టాదశ శక్తిపీఠాల్లో 17వది శ్రీ విశాలాక్షి శక్తిపీఠం. ఆ తల్లి కొలువు తీరిందే ఈ కాశీ క్షేత్రం. ఈ అమ్మవారి గుడిలో అమ్మవారు 2 రూపాల్లో దర్శిస్తారు. ఒక రూపం స్వయంభు, ఇంకొక రూపం అక్షయమూర్తి. అమ్మవారు దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేసే మణికర్ణిక ఘాట్. ఒక మనిషి చనిపోవడానికి ముందు తారక మంత్రాన్ని తన చెవిలో చెప్తే తనకు పునర్జన్మ ఉండదు, తనకి మోక్షం లభిస్తుందని హిందూ పురాణంలో మెన్షన్ చేశారు. ఎవరైతే కాశీపట్టణం చనిపోతారో ఆ తారక మంత్రం అవసరం లేదు. చనిపోతున్న వ్యక్తి చెవిలో సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి తారక మంత్రాన్ని చెప్తుంటాడు. ఆ శివుడు నోటి నుంచి వచ్చిన ఆ మోక్షం ఆ ఆత్మను తీసుకొని వెళ్ళడానికి వచ్చిన యమభటులు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. స్వయంగా ఆ శివగంగ మోక్ష మార్గంలోకి తీసుకొని వెళ్తారు. 18 పురాణంలో మహాపురాణమే కాశీ స్కంద పురాణం. అందుకే చాలామంది జీవితంలో ఎంత చేసినా లాస్ట్కి కాశీ వెళ్ళి చనిపోతే మోక్షం లభిస్తుందని ఆశిస్తుంటారు. మణికర్ణిక ఘాట్లో తారకేశ్వర మహాదేవ ఆలయం అని ఒకటి ఉంటుంది. దాన్ని చక్ర పుష్కరిణి అంటారు. ఆది మణికర్ణిక. గంగానది భూమి మీదకి రాకముందు నుంచే
కాశీలో ఈ పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో తీశారంట. అందుకే దీనిని చక్ర పుష్కరిణి అంటారు. ఆ మణికర్ణిక ఘాట్ అయిన తర్వాత బోటింగ్లో 84 ఘాట్స్ అనేది ట్రావెల్ చేపిస్తారు వాళ్ళు. అది పూర్తయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అక్కడ వాళ్ళని అడిగితే గంగా హారతి స్టార్ట్ అవుతుందని చెప్పారు. అరౌండ్ 6 o'clock గంగా హారతి వాజ్ స్టార్టెడ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అరౌండ్ ఇట్ హ్యాపెన్స్ 1.5 hours or 2 hours. అయ్యాక మళ్ళీ నేను కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం మళ్ళీ వెళ్ళా. అక్కడ వెళ్ళి ప్లేసెస్ అన్నీ తిరిగేసి మళ్ళీ ఘాట్ దగ్గరికే వచ్చా. వితౌట్ బెడ్షీట్స్, నో పిల్లో, నో కంఫర్ట్. నా లైఫ్లో ఉన్న కంఫర్ట్ అన్నీ వదిలేసే పడుకున్నా. ఇట్స్ అరౌండ్ 1 o'clock. ఎందుకంటే ఆ టైం వరకు అక్కడ ఉన్న అఘోరాలతో వాళ్ళతో మాట్లాడా. చాలా ఎక్స్పీరియన్సెస్ చూసాను. అలా ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డే ఇన్ కాశీ. మళ్ళీ మార్నింగ్ లేచిన వెంటనే గంగా నదికి వెళ్ళి స్నానం చేశా. అప్పటికే నా మొబైల్లో ఛార్జింగ్ లేదు. సో మొబైల్ లేకుండానే ఆల్రెడీ 1 day గడిపా. ఇది సెకండ్ డే గడపాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఫ్రీ టైంలో బుక్స్ కొనుక్కొని అవి చదువుకుంటున్నా. తర్వాత ఆ రోజు మార్నింగ్ వారాహి అమ్మవారు దేవతను దర్శించుకున్నా. వారాహి అమ్మవారు అనే గ్రామ దేవత. రాత్రి మొత్తం గ్రామ సంచారం చేసి 2 గంటలు మాత్రమే దర్శిస్తారు. మార్నింగ్ 7:30 to 9:30. సూర్యోదయం అయితే వారాహి దర్శనం ఉండదు. ఆ అమ్మవారి స్వరూపాన్ని ముందర నిలబడి చూడలేము. మనకు అంత ధైర్యం సరిపోదు. సూర్యోదయం పర్వే ఆ పైన కన్నాలు ఉంటాయి. అందులో నుంచే ఆ అమ్మవారిని మనం చూడగలుగుతాం. అంత పవర్ఫుల్ అమ్మవారు. ఆ తర్వాత సాక్షి గణపతి ఇంకా చాలా ప్లేసెస్ విజిట్ చేసి అక్కడితో కాశీ ట్రిప్ అనేది కంప్లీట్ అయింది. అగైన్ ఐ రిటర్న్ టు ద మణికర్ణిక ఘాట్ వైల్ లివింగ్ కాశీ అండ్ అబ్జర్వింగ్ ఆల్ ద థింగ్స్. వన్ డే, నో ఫోన్, నో వాలెట్, no ID card, burning hood and silence of Manikarnika Ghat, Kashi. I am watching what will happen to me and to you, to every one of us. One by one, we all return to silence. The people who love you the most will gather for those final hours. This will be do the last rituals and watch you become just a memory. Some will stay till end, some will leave within hours. Your photo go on wall and once a year we will remember how long 60, 70, 80. After that's over. If the end there are only thing is truth. Why we want to waste life with ego, jealousy, hate and greed? I learned so many things from Kashi trip. It was one of the best experiences in my life. When you have the free time, you also must visit the Kashi. It's one of the place everyone want to visit and explore the place in your life. Thank you for watching.